ఇన్స్టెంట్‌గా సాంబార్ పొడి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సాంబార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో చేసుకోవచ్చు. స్టవ్ పైన ప్యాన్‌లోకి కందిపప్పు, పచ్చెనపప్పు, మినపగుళ్ళు, పెసరపప్పు, బియ్యాన్ని వేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని ఓ ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లోకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మెంతులు, ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పప్పులు వేయకుండా ఫస్ట్ మసాలా దినుసులు పట్టి వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పప్పులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పసుపు, చింతపండు, రుచికి సరిపడిన ఉప్పు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టామంటే ఇన్స్టెంట్ సాంబార్ పొడి రెడీ అండి. ఈ పొడితోటి సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత తగినన్ని వాటరు, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసుకొని కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు సాంబార్ పొడి, చిన్న ముక్క బెల్లము, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచేసామంటే సాంబార్ రెడీ.